లక్షలాది మందికి వేలాది మందికి 7,000 సైకిళ్ళు ఇచ్చి నెల్లూరు టౌన్ రూరల్లో కూడా పేద విద్యార్థులకి అండగా ఉంటానని నిలిచిన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, దానవీర సూర కర్ణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, నిత్యం కార్యకర్తల కోసం శ్రమించే సోదరుడు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదే రకంగా రూప్ కుమార్ గారికి, వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారికి, మేయర్ గారికి, రమాదేవి గారికి, సార్ కుటుంబ సభ్యులకి, సోదరుడు అజీజ్ గారికి, ప్రజా కలెక్టర్ శుక్లా గారికి, ఏఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు, పేరెంట్స్, స్టూడెంట్స్, హాయ్ స్టూడెంట్స్, హాయ్ స్టూడెంట్స్, బాగున్నారా? మీ సైకిల్ నచ్చినాయా? ఆడవాళ్ళకి రోజు కలర్ ఇష్టం అని నారాయణ గారు లేడీ అమ్మాయిలకి రోజు కలర్ సెలెక్ట్ చేశారు. మీకు రోజు అంటే ఇష్టమా? జెంట్స్కే కలర్ బ్లాకా? నేను ముందే చెప్పాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఒక నారాయణ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సైకిళ్ళు ఒకేసారి ఇవ్వటం ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పి కూడా మీకు నేను మనం చేస్తా ఉన్నా. అదే రకంగా మనకి మంచి ఎంపీ ఉన్నాడు, మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి కలెక్టర్ ఉన్నాడు. ఎంపీ గారు ఏం చేయాలో చేస్తారు. విద్యాదాత నారాయణ గారు దేనికైనా సిద్ధం. శ్రీధర్ గారు ఉన్నారు. అదే రకంగా నారాయణ కుటుంబం ఉంది. అన్నిటికన్నా కూడా వాళ్ళకి తోడుగా నా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. నా ప్రభుత్వం, నా కుటుంబం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెస్తూ ప్రతి ఒక్కరు చదవాలి. చదువుకి పేదరికానికి సంబంధం లేదు. పేదవాడు కూడా మంత్రి కావచ్చు అని నిరూపించిన వ్యక్తి ఎవరంటే మన నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఒక సామాన్య కార్యకర్త సైకిల్లో తిరిగే వ్యక్తి కూడా ఎమ్మెల్యే కావచ్చు అంటూ నిరూపించింది మన శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సైకిళ్ళు ఇన్ని వేల మందికి, నాకు సైకిళ్ళు అంటే గతంలో గుర్తొస్తున్నాయి. మన మొయిద్దీన్కి కాలేజ్ చదివేటప్పుడు గుర్తుందో లేదో, సెకండ్ ఇయర్ డిగ్రీలో నేను ఒక సైకిల్ కొనిచ్చాను. మొయిద్దీన్ గుర్తుందా? అట్లా చదువుకి ఈరోజు మనం చదువుకున్నప్పుడు ఎక్కువ మహిళల బాధ్యత ఉంటుంది. మేమంటే ఉదయాన్నే వెళ్ళే వరకు రాత్రి వస్తాం. ఇంట్లో తల్లుల బాధ్యత ఎక్కువ. తల్లి బిడ్డలను చదివిస్తూ నిరంతరం కష్టపడుతూ స్కూలుకు పంపించి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి. కానీ ఆ తల్లి పాత్ర ఎప్పటికీ మరవకూడదు. తల్లిదండ్రులను మరవకూడదు, ఉన్న ఊరిని మరవకూడదు. అందుకే మా కమిషనర్ మర్చిపోయా, క్షమించాలా పాప. యువ కమిషనర్ మళ్ళీ ఆయన ఏమని అనుకుంటాడు, ఏమనుకోబాక. ఏది ఏమైనా విద్యార్థులు బాగా చదువుకోవాలి. నెల్లూరులో అనేక స్కూళ్ళు బ్రహ్మాండంగా చేయించిన ఘనత నారాయణ గారిది. గట్టిగా చప్పట కొట్టనమ్మా, మంచిది. చేతులు మీకు బాగా బలపడతాయి. అనేక స్కూళ్ళు, అనేక టీచర్లు. ఈరోజు టీచర్ల పాత్ర గొప్పది. టీచర్లు తన బిడ్డల్లాగా పిల్లలకి ఈరోజు చదివిస్తున్నారు, వాళ్ళ పైకి తీసుకొస్తున్నారు. ఒక చదువుకుంటే రాజకీయ నాయకుల కన్నా మీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? డాక్టర్లకు కావాల్సింది ఎవరో చేతులు ఎత్తండి పైకి. డాక్టర్లకు కావాల్సిన వాళ్ళు గట్టిగా పైకి చేతులు ఎత్తాలి. తక్కువ ఉన్నారు. ఇంజనీర్లు, పోలీస్ ఎక్కువ ఉన్నారు. అబ్బో, అంటే ఈరోజు ఒక విషయం చెప్పకూడదు. ఎందుకంటే మా బాబు డాక్టర్ నారాయణ కాలేజీలో చదివారు. చదివేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు నారాయణ గారితో మాట్లాడి
వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చదివించేది. ఏ రోజు నేను చదువు గురించి పట్టించుకోలేదు. వాడేం చదువుతున్నాడో, మా పాప ఏం చదువుతుందో ఎవరిని అడిగినా చెప్పేవాడిని కాదు, నాకు తెలిసేగా చెప్పేదానికి. అలాగ ఉన్నప్పుడు వాడు కొద్ది రోజులు అపోలో హాస్పిటల్లో పనిచేస్తే శ్రీనివాసుడు కొడుకు అని తెలియదు. నిజంగా డాక్టర్లు మెచ్చుకుంటే ఒక రాజకీయ నాయకుడు కొడుకుగా మీ అబ్బాయి చాలా మంచి వ్యక్తి అంటే నేను మురిసిపోయేవాడిని. ఈరోజు చెప్పకూడదు బయట, ఇది కానీ వాళ్ళ అమ్మ తెలిస్తే నాకు రాత్రికి అన్నం కూడా పెట్టదు. అమెరికా దేశంలో ఒక హాస్పిటల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఒక హాస్పిటల్లో డాక్టర్లు ఎలా ఉండాలి, ఏ మందులు వాడాలి, ఎలా చేయాలి, కొత్తదనం చేసే దాంట్లో 25 మందిని సంవత్సరానికి అమెరికా దేశం ఎంపిక చేస్తుందంట. దాంట్లో నా కొడుకు ఒక్కడని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను పేపర్లో రాయిస్తానంటే వాళ్ళ అమ్మ వద్దనింది. ఇంతమంది ముందు చెప్పారంటే రాత్రికి నాకు అన్నం కట్టు. సరే, ఎవరొకరు పెడతారులే, ఇబ్బంది లేదు. నువ్వు పెడతావా? రైట్, ఓకే. ఎనీహౌ, మంచి కార్యక్రమం. ఇంత మంచి సైకిళ్ళు ఇచ్చారు సార్ ఈరోజు నారాయణ గారు. 7,000 మందికి త్వరలో 3,000 సైకిళ్ళు ఇవ్వబోతున్నారు. నిజంగా వారు గొప్పతనానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, చిరకాలం ఆయనకి ఇంకా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన ఇంకా సేవ చేయాలని. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో మేము బాగా పనిచేశాం. మాకు ఒక వరాన్ని ఇచ్చాడు ఆయన. అపోజిషన్ మంత్రితో కానివ్వండి, అపోజిషన్ ఎమ్మెల్యేలతో కానివ్వండి, 5,500 కోట్లకి దమ్ముంటే మీరు పనిచేయండి అని అడిగేటటువంటి శక్తి నారాయణ గారు మాకు ఇచ్చారు ఆనాడు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆనాడు 5,500 కోట్లు అయితే ఈరోజు ఎన్ని వేలు తేబోతాడో, ఎన్ని వేలు చేయబోతాడో మనకు తెలియదు. భారతదేశంలోనే నెల్లూరుని అత్యంత వైభవంగా చేయబోతున్నటువంటి అమరావతి రూపశిల్పి, నెల్లూరు అభివృద్ధి ప్రదాత నారాయణ గారికి ఒక్కసారి ఐ లవ్ నారాయణ అని చెప్పండి. ఐ లవ్ నారాయణ గారిని ఎంత ప్రేమిస్తున్నామో నెల్లూరుని కూడా అలాగే ప్రేమించాలి. ఐ లవ్ తల్లిదండ్రులు మరవకూడదు, మాస్టర్ని మరవకూడదు, నెల్లూరుని మరవకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.